guys, welcome to Movie Freaks. Guys, విడుదల పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో లైక్ విడుదల పార్ట్ 1 అయితే చూశాను, ఫెంటాస్టిక్ అనిపించింది. మనకు తెలిసిందే కదా, లైక్ వెట్రిమారన్ సార్. సో అతను రస్టిక్గా తీస్తారు. సో విడుదల పార్ట్ 2 కూడా ఈ మంత్ 20కి రిలీజ్ అవుతుంది. సో గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రివ్యూ, ఒకసారి ట్రైలర్ చూద్దాం గైస్. ప్రాంతం, జాతి, భాష అని జనాల్ని ఒకటిగా చేసే పని మేము చేయడం మొదలుపెట్టినప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ మతం వేర్పాటువాదం దేనితోనూ మీరు రాజకీయం చేయలేకపోయారు. అప్పుడు మొదలైంది భయం. ఆ భయంతో మమ్మల్ని వేర్పాటువాదులుగా ప్రచారం చేస్తున్నారు. పెరుమాల్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. సీఎం సార్కి ఫోన్ చేయండి. హింస మా భాష కాదు, కానీ మాకు ఆ భాష కూడా మాట్లాడటం వచ్చు. వారియర్, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ పెరుమాల్ ఎవరు, వాడు ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడు, ఎందుకని మన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు? వెనుకబడిన ప్రజల కోసం పోరాడిన అందరూ మన వాళ్లే. మహాలక్ష్మిని చంపేద్దాం. సరైన టైం వచ్చినప్పుడు చేయి. వెనుకబడిన ప్రజలతో నిలబడిన అందరూ మన మిత్రులే. ఇదిగో చూడు, నాలాంటి చదువు లేని రైలు పట్టాల మీద తలపెట్టి పడుకోవడం వల్లే నీలాంటి వాడు ఒకడు చదువుకొని ఇక్కడ కూర్చున్నాడు. నువ్వు వెళ్లే దారి నీ గమ్యాన్ని చేరుస్తుంది. కరుప్పనికి చావులేదురా. ఎవరు పట్టుకున్నారు? సూపర్ వెట్రిమారన్, సూరి సూపర్. బేస్ క్యాంప్ లో ఉంచుంటారు. మనం అక్కడికి వెళ్ళి దాడి చేసి ఆయన తీసుకురావాలి. సునీల్, బెటర్ నైట్ వాడిని క్యాంప్ లో ఉంచుకో. సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేయి. కుమరేషన్, మళ్ళీ మీరేనా? రాఘవేందర్, పెరుమాళ్ తప్పించుకోకూడదు. కేర్ఫుల్. సినిమాటోగ్రఫీ సూపర్. బాలా, ఎవరో చూడు. మాస్టరేనయ్యా. సిద్ధాంతం లేని నాయకులే అభిమానుల్ని సృష్టిస్తారు. అది అభివృద్ధికి మార్గం అవ్వదు. థియేటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డిసెంబర్ 20. గైస్, టీజర్ మాత్రం సూపర్బ్. సో ఆల్రెడీ మనము లైక్ వెట్రిమారన్ గారి చాలా మూవీస్ చూసాం కదా. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. టీజర్ అయితే లైక్ చాలా ప్రామిసింగ్ ఉంది, లైక్ రియలిస్టిక్గా ఉంది. ట్రైలర్ రియలిస్టిక్గా ఉంది. లైక్ ఆల్రెడీ వెట్రిమారన్ గారి పాత మూవీస్ లాగానే కంప్లీట్గా రాగా తీస్తారు ఆయన, అలాగే ఉంది ఇది కూడా. కాకపోతే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే సూరి గారి కంపెనీ తెలిసిందే కదా. సో అతని పాటే ఎక్కువ ఉండేది ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా విజయ్ సేతుపతి గారు లైక్ అడవిలో వచ్చే నర్సరైట్ లీడర్ లాగా వస్తారు. సో కొంచెం చాలా తక్కువ పార్టే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మొత్తం అలాగే ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ పార్ట్ అయితే వరంగల్లో చూడడం జరిగింది. సో చాలా బాగుంది గైస్, మాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ కొన్ని సీన్స్ అయితే లైక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో లైక్ ఫారెస్ట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. ఎంత రియలిస్టిక్ తీస్తారంటే లైక్ ఇండియాలోనే ఎవరు తీయలేరు అట్లా, అంత రియలిస్టిక్ తీస్తారు. సో వెట్రిమారన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం గైస్, ఆయన అసలు ఆయన మూవీస్ చూసుకుంటే కానీ కమింగ్ టు మూవీస్ వచ్చేస్తే చాలా ఉన్నాయి ఆయన మూవీస్. వడ చెన్నై కానీ అడుకలం కానీ, అడుకలకైతే 6 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఏం చెప్తాము ఇప్పుడు మనం తీసుకుంటే లైక్ కంప్లీట్గా లైక్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ, లైక్ వడ చెన్నై అయితే కంప్లీట్ బన్నీ గారికే చెప్పారట. కాకపోతే మధ్యలో ఏమైందో మనకు తెలియదు. Allu Arjun had met me in Chennai also. So he was telling me, sir, I want to come to Tamil. So if you are interested, you tell me a story. I told him Vada Chennai at that time. There is one role that was a very powerful role. Now I had rewritten it.
The film that is there is not what I had those days in mind. So there was another. అతని స్టోరీ నచ్చలేదు, లేకుంటే అతని ఫ్యాన్ బేస్ రీచ్ అవుతుందో లేదన్నట్టు తెలియదంట. ఎందుకంటే వెట్రిమారన్ గారు కంప్లీట్గా స్టోరీ బేస్డ్ వెళ్తారు, రాగా తీస్తారు మూవీని, న్యాచురాలిటీ ఉంటుంది, గ్రౌండెడ్ ఉంటుంది. సో దట్ వాజ్ అ థింగ్ అబౌట్ వెట్రిమారన్ గారు. ఇంకా ఫస్ట్ పార్ట్లో అయితే కంప్లీట్గా ఫస్ట్ పార్ట్లో అయితే 2 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఎందుకంటే కంప్లీట్గా సూరి అండ్ భవానీశ్రీ గారు చేశారు. సో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్లు అయితే, లవ్ సీన్స్ మాత్రం మనం ఎక్కడో మన ఆ సీన్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి విన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా ఫీల్ అయ్యాను ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు. ఇంకా అడవిలో వచ్చే సీన్లు, కొన్ని ఇండ్లు కూడా సేమ్ మనకి ఇప్పుడు నేను ఇంతకుముందు ఊటీకి వెళ్ళింది, లైక్ ఊటీలో మనకు పల్లెటూరులో ఎలా ఉంటుందో అలాగే చూపిస్తారు. కొన్ని సీన్స్ ఊటీలో కూడా తీశారనుకోండి. కొన్ని సీన్స్ ఎంత రియలిస్టిక్ అంటే లైక్ పిక్చరైజేషన్, స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గదు, గ్రౌండెడ్ ఉంటుంది అతనిది. సో దట్ వాజ్ హైలైట్ థింగ్. ఎందుకంటే లైక్ పార్ట్ 1 కూడా లైక్ అల్లు అరవింద్ గారు అప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ రిలీజ్ డన్ బై అల్లు అరవింద్ గారు. సో దట్ వాజ్ అ గ్రేట్ థింగ్. ఎందుకు అంతమంది లైక్ టాలీవుడ్ హీరోలు అందరూ అతని కోసం క్యూ కడతారు అంత. వన్ డైరెక్టర్ డౌన్ సౌత్ యూ వుడ్ లవ్ టు వర్క్ విత్? వెట్రిమారన్ సార్. ఓకే, అండ్ యూ సార్? I would like to work with వెట్రిమారన్ సార్. అందుకే అంత ఫేమస్. సో ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్గా స్టోరీలో స్టార్టింగే స్టోరీలోకి వెళ్ళిపోతారు. కంప్లీట్గా నర్సరైట్ది ఫారెస్ట్ ఏరియా ఎట్లా ఉంటుంది, లైక్ సూర్య గారు ఒక మెయిన్ పోలీస్ క్యారెక్టర్ చేశారు. సో కంప్లీట్గా దీంట్లో అంతా అతను పట్టుకోవడం ఎందుకు కాకపోతే ఇప్పుడు పట్టుకోవడము ఎందుకు అనేది ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. సెకండ్ పార్ట్లో కంప్లీట్గా ఒక స్టోరీలోకి వెళ్ళాడు అనిపించింది నాకైతే. సో ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా ఒక హీరోయిన్ విజయ్ సేతుపతి గారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తారనమాట. ఆయన స్టార్టింగ్ ఎలా ఉండే కెరియర్, ఎట్లా ఏంది అనేది జర్నీ. ఫస్ట్ పార్ట్ విజయ్ సేతుపతి గారు ఎందుకు అట్లా అయ్యారు, ఎందుకు వాళ్ళకు ఆ ఫారెస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, నర్సరైట్ లైట్ హెడ్గా ఎందుకున్నారు అనేది చూపించారు సినిమాలో. పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి మంజు వారియర్ గారు వాళ్ళ వైఫ్ గా చేయడం జరిగింది. అండ్ షీఈ్ ఎ స్కూల్ టీచర్ ఇన్ స్కూల్ అండ్ షీ విల్ బికమ్ పాలిటిక్ లీడర్. ఎందుకంటే సొసైటీకి హెల్ప్ చేయాలి అనేది ఉందనుకుంటా. ఎందుకంటే బుక్ మై షోలో చూసినప్పుడు అలాగే చెప్పారు. సో ట్రైలర్ చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. సో దానివల్ల విజయ్ సేతుపతి గారు ఎలా తన భార్యను సపోర్ట్ చేయడానికి, సొసైటీకి హెల్ప్ చేయడానికి, ఆ ఫారెస్ట్ లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కంప్లీట్ గా ఇలా అయ్యాడని నాకైతే అనిపిస్తుంది. కంప్లీట్ గా టీజర్ అయితే, ట్రైలర్ అయితే ఫెంటాస్టిక్ గైస్. ఇంకా ఫస్ట్ పార్ట్ లో మనం చెప్పాం కదా, కొన్ని సీన్లు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్లు కానీ, భవానీశ్రీ అండ్ సూరి గారి మధ్యలో వచ్చే సీన్స్ కానీ, పోలీస్ మధ్యలో ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఫెంటాస్టిక్ గైస్. మెయిన్ వెట్రిమారన్ గారి థింక్ వచ్చేస్తే టేకింగ్ వాజ్ అమేజింగ్. చెప్పాను కదా, అడుకోలం కానీ, వాడ చెన్నై కానీ, కంప్లీట్గా ప్రతి మూవీస్కి అవార్డ్స్, స్క్రీన్ ప్లే అవార్డు కానీ, నేషనల్ అవార్డ్స్ కానీ, రైటింగ్ పరంగా కానీ, ఒరిజినాలిటీ పరంగా కానీ అమేజింగ్. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గైస్, ఏమున్నా సాంగ్ మధ్యలో అతని వాయిస్ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇళయరాజా గారిది, మాస్టర్ ఇళయరాజా గారిది సాంగ్ ఉంటుంది. సూరి గారిది అండ్ భవానీశ్రీ గారి మధ్యలో వచ్చే సాంగ్ హైలైట్ ఆఫ్ ద మూవీ అది. ఇంకా మాస్టర్ ఇళయరాజా గారు ఇంకా గురించి చెప్పేది ఏముంది. దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్ కూడా న్యాచురల్గా ఉంటుంది అనమాట. మధ్యలో వచ్చి పిచికల్ సౌండ్ కానీ, డోర్ సౌండ్ కానీ, ఒక పల్లెటూరులో మధ్యలో ఇళ్ళలో వచ్చే సౌండ్స్ కానీ వెరీ మెలోడియస్. సో దీనిలో కూడా ఒక సాంగ్ మధ్యలో ట్రైలర్లో ఒక సాంగ్ వచ్చింది, అది కూడా వెరీ ఫెంటాస్టిక్ ఉంది. కమింగ్ టు అదర్ యాక్టర్స్కి వచ్చేస్తే ఇంకా కంప్లీట్గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు, కన్నడ యాక్టర్స్ కానీ చాలా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా పోలీస్ యాక్టర్స్ బాగా చేస్తాడు. మన తెలుగులో కూడా చాలా రీసెంట్గా 2-3 మూవీస్ వచ్చాయి. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విడుదల 2 December 20. దాంతోపాటు 4-5 మూవీస్ వస్తున్నాయి. సో మేబీ తమిళ్లో ఇది ఒకటే కాబట్టి మేబీ తమిళ్ ఎక్కువ రీచ్ రావచ్చు, తెలుగు అండ్ తమిళ్. ఎలాగో ఇది తమిళ్ అండ్ తెలుగు 2 దానిలోనే వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో నాకైతే బాగా నచ్చింది గైస్. మీరు ఎంతమంది విజయ్ సేతుపతి గారి ఫ్యాన్స్ ఉన్నారో, ఇళయరాజా గారి ఫ్యాన్స్ అండ్ మెయిన్లీ వెట్రిమారన్ సార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, మీరు విడుదల 2 ట్రైలర్ గురించి మీరే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద మూవీ ఫర్ విడుదల పార్ట్ 2 ఆల్సో. సో మీరే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.